నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ ఎంపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో లారింజైటిస్, ఫారింజైటిస్, టాన్సిలైటిస్ గురించి చెప్పుకుందాము. లారింజైటిస్ అంటే స్వరపేటిక. స్వరపేటికలో ఇన్ఫ్లమేషన్ జరిగినట్లయితే లారింజైటిస్ అంటారు. ఫారింజైటిస్ ఏదైతే మన మౌత్ నుంచి ఉండే భాగాన్ని, గొంతు భాగాన్ని ఫారింగ్స్ అంటారు. దీంట్లో ఇన్ఫ్లమేషన్ జరిగినట్లయితే ఫారింజైటిస్ అంటారు. టాన్సిల్స్ మన గొంతులో రౌండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిలో ఇన్ఫ్లమేషన్ జరిగినట్లయితే టాన్సిలైటిస్ అంటారు. లారింజైటిస్ ఎందుకు వస్తుంది అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, లేదా ఎక్కువ యూజేజ్, వాయిస్ ఎక్కువ యూజేజ్ వల్ల, లేదా జీఈఆర్డీ కండిషన్స్ లో వస్తుంది. ఫారింజైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, టాన్సిలైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. లారింజైటిస్ లో గొంతు బొంగురు పోవడము, అతిగా ఉన్నట్లయితే గొంతు అంటే లాస్ ఆఫ్ వాయిస్ కూడా చూడొచ్చు. ఫారింజైటిస్ లో గొంతులో నొప్పి, మింగడానికి అసలు అవ్వదు. టాన్సిలైటిస్ లో గొంతు ఎర్రగా ఉండడము, అసలు ఫుడ్ అనేది వెళ్ళకపోవడము, లిక్విడ్ డైట్ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు ఫీవర్ అనేది మనము లారింజైటిస్ లో తక్కువగా చూస్తుంటాం, ఫారింగ్స్ లో ఉంటుంది. టాన్సిలైటిస్ లో కూడా ఫీవర్ ఉంటుంది. వాపు అనేది ఎక్కువగా ఫారింజైటిస్, టాన్సిలైటిస్ లో చూస్తుంటాము. లారింగ్స్ లో మైల్డ్ గా ఉంటుంది. ఈ లారింజైటిస్ ఇన్ఫెక్షన్ 3 లేదా 10 రోజుల్లో వ్యవధిలో ఉంటుంది. ఫారింజైటిస్ 5 నుంచి 10 రోజుల వరకు, టాన్సిలైటిస్ 3 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. మెయిన్ గా అన్నిటికీ గొంతులో ఉండే సమస్య వల్లనే చూస్తుంటాము. దీనికి మన సూచనలు పాటించాల్సింది వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని గాగుల్ చేయడము, లేదా వేడి నీళ్ళలో టర్మరిక్ వేసుకొని గాగుల్ చేయడము. లారింజైటిస్ లో రెస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా హైడ్రేషన్ తీసుకోవడము. మరియు ఫారింజైటిస్ లో రెస్ట్ తో పాటు ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ చేయాలి. ధన్యవాదాలు.